మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. 3 నెలల్లో 16,000 కోట్ల అప్పు 2024-25 త్రైమాసికంలో బహిరంగ మార్కెట్ నుంచి సేకరించిన రాష్ట్రం. ఏప్రిల్ జూన్ నెలలో 5,000 కోట్ల చొప్పున, మేలో 6,000 కోట్ల సేకరణ ప్రణాళిక. వివరాలు వెల్లడించిన ఆర్బీఐ 24-25 బడ్జెట్లో 59,625 కోట్ల రుణాల సేకరణకు ప్రతిపాదన. ఇక ఈయన చేసిన అప్పులకు మొత్తం మళ్ళీ అప్పులు అయితేనే ఉంటట్ని. ఎందుకంటే ఒక పొక్క పూడవాలి అని అంటే ఇంకో దగ్గర నుంచి మట్టి తీసుకురావాలి. అక్కడ ఊడిస్తే మళ్ళీ ఆడ కూడా పొక్క అయిపోతుంది అంతే. అట్లా ఇక ఈయన ఇప్పుడు టీఆర్ఎస్ వీళ్ళు బీఆర్ఎస్ టీఆర్ఎస్లు చేసి నా కార్యక్రమానికి ఇక మళ్ళీ ఇది అప్పుల పాలు చేసి తెలంగాణ రాష్ట్రానికి. ఏప్రిల్ 1 నుంచి వడగాడ్పులు. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో రికార్డు స్థాయిలో టెంపరేచర్ 43 డిగ్రీలు నమోదైనట్టుగా వాతావరణ శాఖ ప్రకటన. 17 జిల్లాల్లో 42 నుంచి 43 డిగ్రీల మధ్య నమోదు. దయచేసి ప్రజలారా, ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఐఎండీ వాళ్ళు కూడా హెచ్చరించారు. ఎల్లో అలర్ట్ కొన్ని జిల్లాలకు హెచ్చరికలు కూడా జారీ చేశారు. దయచేసి ఎవరైనా పనులు ఉంటే ఉదయం పూట పొద్దున 7 నుంచి 11 గంటల వరకు చేసుకోండి. మళ్ళీ సాయంత్రం 4 నుంచి 5 నుంచి తర్వాత చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే టెంపరేచర్ వడగాడ్పులు చాలా అధికంగా ఉన్నాయి. ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. దయచేసి ప్రజలారా ఇది గమనించండి. 13 ఏండ్ల తర్వాత వాపస్ వస్తున్న కాంగ్రెస్లోకి చేరికపై కేకే. ఎప్పుడు చేరేది త్వరలోనే చెప్తా. కాంగ్రెస్లో 55 ఏండ్లు పనిచేసిన, నాకు ఎన్నో పదవులు ఇచ్చింది. కాకా లాంటి వాళ్ళతో కలిసి తెలంగాణ కోసం కొట్లాడిన టీఆర్ఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తానంటేనే ఆ పార్టీలో చేరి రాష్ట్రం కోసం పోరాడిన కేసీఆర్ గౌరవం ఇచ్చారు. పార్టీ ఎందుకు ఓడిందో సమీక్షించుకోవాలని వ్యాఖ్య. ఇవాళ కాంగ్రెస్లోకి విజయలక్ష్మి. రైట్, నేను ఇంతకుముందే చెప్పిన కాంగ్రెస్ పార్టీలా దయచేసి విలీనం చేసేసి పార్టీని బీఆర్ఎస్ను విలీనం చేయకుంటే ఏమవుతుందంటే ఇట్లే ఖాళీ అవుతుంటే నీకు సిగ్గుపోతుంది. సిగ్గు ఓడగొట్టుకుంటావా, అనవసరంగా కాంగ్రెస్లో విలీనం చేసుకుంటావా? ఒకటే ఆలోచన చేసుకో కేసీఆర్. ఇప్పుడు నీకు పన్నా నిద్ర పట్టది, కూసున్నా నిద్ర పట్టది, ఏం చేసినా నీకు ఎటర్థంగా సమజ్ కాదు అన్నట్టు. ఇక మొత్తం మీద చెప్పాలంటే సమజ్ కాదు, నీకు పరిస్థితి ఆగమవుతుంది. లేకుంటే నువ్వు కూడా ఏమవుతావంటే ఇప్పుడు మన లత్కొర్రావు మాట్లాడిండు శిశిర ఋతువు అని. శిశిర ఋతువు ఏడాదికి ఒకసారి వస్తుంది. ఇది 5 ఏళ్ళు ఉంటాయి ఎన్నికలు. అట్లనే నువ్వు కూడా కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోతామని బాధ ఉంది. ఎందుకంటే ఎంత చేసినా ఏం చేసినా తెలంగాణ కొట్లాడి తెలంగాణ గురించి ఒక బ్రాండ్గానే అయితే తీసుకొచ్చిన వ్యక్తి మాత్రం నువ్వే, దాన్ని ఒప్పుకుంటాము. కాకపోతే ఏంటంటే మళ్ళీ నువ్వు డిప్రెషన్లోకి పోతే మళ్ళీ లేనిపోని వేషాలు. సపరేట్గా కాంగ్రెస్లో విలీనం చేసుకొని ఆ ఫామ్ హౌస్లో, నీ ఫామ్ హౌస్లో నువ్వు, కేటీఆర్ ఫామ్ హౌస్లో కేటీఆర్, హరీష్ రావు ఫామ్ హౌస్లో హరీష్ రావు, మీరు నిమ్మలంగా ఉండూరి సార్. మీరు సంపాదించుకుంది అడ్డగోలు తెలంగాణ యావత్తును దోసుకున్నారు. మీరు తెలంగాణ సమాజాన్ని రక్తం దాగిరు. మీరు ఒక రకంగా చెప్పాలంటే రక్తం దాగిరు. సాలి మీరు దోసుకున్న కాడికి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసేసి అన్న 13 ఏళ్ళ తర్వాత వాపస్ వచ్చిండు కేకే. ఈడ కూడా ఇంకొక కీలక వ్యాఖ్య చేసిండు. ఏం చేసిండనంటే టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తా అంటేనే నేను టీఆర్ఎస్లోకి పోయినా అని అన్నాడు. అసలు చేస్తా అని చెప్పిండంటవా? ఈయన చెప్పినా చెప్తాడు, కేసీఆర్ చెప్పినా చెప్తాడు. మరి కేకే మాటలు అంటారా లేకుంటే కేకే మాటలు ఏమన్నా కానీ ఆ టైంలో 10 సంవత్సరాల కింద ఏది దొరుకుతుంది మాట్లాడు చెప్పిండు. ఆ టైంలో మోసకారే కదా కేసీఆర్ అప్పుడు మాటలు మాట్లాడంలో. ఆ మాటలు మాట్లాడిండు, మాట తప్పిండు, అన్ని రకాలుగా ఏం చేసిండు. ఇప్పుడు దాన్ని ఏదో సాకు చూపించి ఆ పాటలో పోతానికి ఈయన అవకాశం తీసుకుంటున్నాం. అదే అంటే మేము కూడా భావించేది ఏంటంటే మరి నేనేమంటా ఇది గుర్తు రాలేదా అంటున్నా. ఈ 10 సంవత్సరాలు పెద్ద మనిషికి ఇవి గుర్తు రాలేదా? ఈ 10 సంవత్సరాలు ఇప్పుడే పోవాలని ఏముంది? గతంలో అప్పుడే నువ్వు చూసి 1 సంవత్సరం 2 సంవత్సరాలు చూసి పోవచ్చు కదా. అందులో అన్నీ అయిపోయిన తర్వాత 10 సంవత్సరాలకి ఈరోజు ఏదో అవకాశం కోసం ఆయన పోతూ దాని మీద అట్లా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు మేము అనేది ఆ విషయం.